నమస్కారం. వెల్నెస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని సిపిఐ డిమాండ్. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ ప్రారంభం. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు తోట ఆంజనేయులు, సిపిఎం ఏపూరి గోపాల్, సిఐటియు నాయకులు హనుమంతరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 6 గంటల నుండి వినుకొండలో సమ్మె సైరన్ ప్రారంభమైందని, సివై స్తూపం వద్ద కార్మికుల సమావేశానికి కామ్రేడ్ బూదాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ, పారిశుద్ధ్య, మున్సిపల్ కార్మికులు, సివిల్ సప్లై, హమాలీ కార్మికులు, ముఠా కార్మికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పట్నంలో ర్యాలీ నిర్వహించారని, నాడు వినుకొండలో తలపెట్టిన కార్మికుల సమ్మె విజయవంతంగా జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కూలదోసి కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కార్మికులు, కష్టజీవులు, ఉద్యోగులు తిరస్కరించారన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పట్నంలోని లాయ్ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, మండల కన్వీనర్ దండు చెన్నయ్య, పార్టీ నాయకులు తుమ్మ వెంకటరెడ్డిలతో పాటు జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు, శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు ఉషా తదితరులు హాజరై ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలను, అనంతరం శాఖలను పలు విభాగాలుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రీజియన్ హెడ్ ఫణిసూర్య మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినుకొండలో ఇలాంటి సంస్థలు రావడం అభినందనీయమన్నారు. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తమ వద్ద వడ్డీ రేట్లు తక్కువని, తక్షణమే లోన్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ రాంప్రసాద్, స్థానిక మేనేజర్ ఆలా బలరాం, పలువురు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జ్యోతి ప్రచురణ చేశారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సో మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ 358+ బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ దాంతోపాటు 7,000 crores ఏఎం కూడా ఉన్నాయి. సో నవ్వే డేస్ ఏంటంటే ఈ తక్షణ అవసరాలు ఏమైనా తీర్చుకోవడానికి గోల్డ్ లోన్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో మేము కస్టమర్స్కి చాలా తొందరగా అండ్ దాంతోపాటు వాళ్ళకి కన్వీనియంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మేము గోల్డ్ లోన్ని ప్రొవైడ్ చేయగలము. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే 5,000+ బ్రాంచెస్ ఉన్నాయి. కంపెనీ కూడా అబౌవ్ 30 years+ సర్వీస్ ఉన్న ఆర్గనైజేషన్. సో వినుకొండలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ మా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వినుకొండ బ్రాంచ్ మీద కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరి వినుకొండ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచ్ సందర్శించి మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మేము మినిమం 3,000 రూపాయల నుంచి అండ్ దాంతోపాటు ఒక 1 crore వరకు మేము ఒక కస్టమర్కి మేము లోన్ అనేది ఇవ్వగలం. మాకు వడ్డీ రేట్లు దగ్గర 99 పైసల నుంచి ₹2 వరకు ఉంటుందండి. అది స్కీమ్ని బట్టి ఉంటుంది. దీంతో పాటు బట్ మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే దీనిలో సరసమైన వడ్డీ రేట్లు అనేది ఉంటాయి. అండ్ దీంతో పాటు ఎనీ ఎడిషనల్ ఛార్జెస్ కానీ ఇటువంటిది కానీ ఏమీ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాంతోపాటు బెస్ట్ సర్వీస్ అనేది ఉంటుంది బిజినెస్. అండ్ దీంతో పాటు మేము బిజినెస్ లోన్స్ చేస్తాము, హోమ్ లోన్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని పట్న పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్స్, పర్యావరణ కార్యదర్శులు, ప్రజా ఆరోగ్య కార్యదర్శులు, మేస్త్రీలు, వివిధ విభాగాలకు చెందిన వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ షకీలా దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ నిర్మూలన, ప్రజల భాగస్వామ్యం, శుభ్రత ప్రమాణాలు, ముఖ్యంగా వినుకొండ నగర ర్యాంకింగ్ మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఆచరణలను అనుసరించి విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్నంలోని గీతాంజలి స్కూల్లో విద్యార్థులతో శివుని ఆకారంతో కూడిన శివలింగాకారంగా కూర్చోవడం చూపర్లను అలరించింది. పాఠశాలలో విద్యార్థులకు పండుగల యొక్క విశిష్టతను వివరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలియజేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు గీతాంజలి విద్యా సంస్థల ద్వారా ప్రత్యేక మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభివృద్ధి చేస్తే ఎక్కడ అభివృద్ధి చేశారని కూటమి నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు ఎంఎన్ ప్రసాద్ తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభివృద్ధి చేసి చూపించారన్నారు. వినుకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల వారి అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కూటమి నాయకులు అవాకులు చవాకులు కాకుండా వినుకొండ నియోజకవర్గంలో మంచి పనులు చేయాల్సిన అవసరం కూటమి నాయకులకు ఉందన్నారు. తప్పుడు ప్రచారాలతో పాటు వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.